రిమోట్ రేడియో యూనిట్లు చోరీ చేస్తున్న ముఠాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మాణికేశ్వర నగర్లో సెల్ టవర్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడంతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న అబ్దుల్ అహ్మద్ను అరెస్ట్ చేసి విచారించగా సెల్ టవర్ రిమోట్ ప్రవీణ్, తరుణ్, అఖిల్ అనే ముగ్గురు స్నేహితుల సహాయంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా అంగీకరించారని పోలీసులు తెలిపారు. రేడియో యూనిట్స్ అని మన సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్ లో రిమోట్ రేడియో యూనిట్స్ అన్న ఒక పార్ట్స్ ఏవైతే మిస్ అయినాయని చెప్పి వాళ్ళు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి డిఐ అండ్ ఎస్హెచ్ఓ టీమ్ వాళ్ళ టీం మొత్తము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే మనకి కొన్ని క్లూస్ ఉండినాయి. అవి ఫాలో అప్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే తరుణ్ ఇంకా అఖిల్ అన్న వాళ్ళిద్దరూ ఈ అఫెన్స్ చేసినట్టు మనకి నిర్ధారణ అయింది. అండ్ దాంట్లో భాగంగా ఈ ప్రవీణ్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను టెక్నికల్ సైట్ ఇంజనీర్ లాగా పనిచేశాడు కాబట్టి అతనికి ఇవి ఎట్లా తీయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ డిస్పోజ్ చేయాలి అన్న ఐడియా ఉంది. సో అతను వీళ్ళు ముగ్గురు ఒక ఊరు వాళ్ళు అండ్ అట్లా వీళ్ళు ముగ్గురు ఒకటై వీళ్ళు తీసుకెళ్ళి దొంగతనం చేసి తీసుకెళ్ళి ప్రవీణ్కి ఇస్తే ఆ ప్రవీణ్ తీసుకెళ్ళి హమీద్ అనే అతను గోలక్పూర్ నివాసి అయిన హమీద్ అనే అతనికి అమ్మేయడంతో ఇవన్నీ జరిగినాయి.